అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళ అనుబంధాలకు ఆత్మీయతలకు ప్రేమానురాగాలకు ప్రతీకైన రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరికీ. మీ అందరూ ఎన్ని ఆటుపోట్లొచ్చినా ఇంకెన్ని అవరోధాలు వచ్చినా తోడవుట్టిన తోడును మర్చిపోకుండా కలకాలం ఇంతే సంబురంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటా రాఖీట్ల పండుగ రోజు ఎంత పనైన ఉండనిండ్రి. మా అమ్మ అయితే వాళ్ళ అన్నలకు రాఖీ కట్టేందుకే పోయేది. మా అయ్య అయితే ఏం పోతావే ఊకో నువ్వే మీ వాళ్ళని రమ్మను అని అనేటోడు. ఓష్ని ఎక్కనైనా అక్క చెల్లెలు పోయి కడతారు గాని ఆళ్ళచ్చి కట్టించుకుంటారా? దానికి మా అయ్య దగ్గర ఒక లెక్క ఉన్నది. ఏందో లెక్క? బామ్మర్దులు ఇంటికి వస్తే ముక్క సుక్క దొరుకుద్ది. ఉత్తప్పుడైతే మేము మా అమ్మ మందు తాగనియం కదా. బిడ్డో మంచి కళాకారుడే మన కాక. నువ్వేం చూసినావు మా నాయనలు అర్థకాలు గాని చాలానే ఉన్నాయి. ఇంకా కుప్పలు కుప్పలు ఉన్నాయి దాచిపెట్టినాం. అమ్మో కాక నువ్వు మామూలు కాదే. మా నాయన ముచ్చట్ల వాడి ఈ ముచ్చట మర్చిపోయినాం. ఎలా లీడర్ ఇల్లు చూసినావా? ఓ ఎందుకు చూడలేదు? మీరు కూడా చూడండి మన లీడర్ల రాఖీ పండుగ సంబరాలు. ఎప్పట్లెక్కనే సీఎం రేవంత్ రెడ్డి సార్కు రాఖీ గట్టి అన్న మీద ప్రేమ చూపెట్టిర్రు మహిళా మంత్రులు కొండ సురేఖ సీతక్కలు. ఎన్ని పనులను ఉండనియూర్రి, ఎంత బిజీ ఉండనియూర్రి. రాఖీల పండుగ నాడు ఖచ్చితంగా రేవంత్ అన్నకు రాఖీ కడుతున్నారు వీళ్ళిద్దరు షాన్నేళ్ల నుంచి. అయితే అందరి ఆడబిడ్డ మంత్రి సీతక్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ సారు, చిన్న సీఎం బట్టి సార్కు బస్సుల మంత్రి పొన్నమన్నకు రాఖీ కడితే పొన్నమన్న అక్క దీవెనార్తలు తీసుకున్నాడు. ఇక మంత్రి కోమటిరెడ్డి సార్కు రాఖీ కడితే ఏకంగా కట్న కింద 500 రూపాయల నోట్ల కట్టను కట్న కింద ఇచ్చిండు. నందమూరి నటసింహం ఎటుపోతున్నదో సడన్ గా దొరికించుకున్నట్టున్నది పురంధేశ్వరి మేడం. ఇక తమ్మునికి రాఖీ కట్టుకుంటా మురిసిపోయింది. నేను కొంచెమే పెడతాను, బాగా ఎక్కువ పెట్టను. ఏంటది కాగితంతో పెడుతున్నాను నాకు. ఈటల సార్కు, సెంట్రల్ మంత్రి కిషన్ రెడ్డి సార్కు వాళ్ళ అక్కలొచ్చి రాఖీలు కట్టిర్రు. తమ్మునికి తలపాగా పెట్టి మురిసిపోయి రక్కలు. ఒక్క తల్లి కడుపున ఉట్టకపోయినా మీరంతా మీ ప్రేమాభిమానాలు ఎల్లకాలం గిట్లనే సాగించురు రక్కలు అన్నలు. అన్నదమ్ముల ముఖాలు కలకలలాడుతున్నాయి గారా. మరి ఇంటికొచ్చింది ఎవలు, చేతికి రాఖీలు కట్టింది ఎవలు? ఎన్నన్న ఎప్పురా, ఆడబిడ్డ ఉన్న ఇల్లే అందమైన పొదరిల్లు. అంతే కదా, ఎన్ని తిట్టుకున్నా కొట్టుకున్నా అక్క తమ్ముడు అన్న చెల్లె ఈ బంధం ఏడ దొరుకుతుంది చెప్పు? దొరకనే దొరకది. స్వచ్ఛమైన ప్రేమ ఒక్క తల్లి కడుపున పుట్టినోళ్ళ దగ్గరనే దొరుకుద్ది. మరి మనమంటే ఇంటికాడున్న అన్నలకు తమ్ములకు రాఖీలు కట్టినాం. మరి అంటే మనకు ఏ సంబంధం లేకపోయినా మన కోసం రాత్రింబవళ్ళు బార్డర్లా మనల్ని కంటికి రెప్పలకు కాపాడుతున్న అన్నలకు పోయారు కదా మన అక్కలు. అగజుడు ఏ తీర్ల సంబరాలు చేసిర్రో. తోడబుట్టిన తోడలు దగ్గర లేకున్నా రక్త సంబంధం రాలేదు అన్న బాధ నుంచి మన సైనికులను బయటపడేసిర్రిల్లు. అటారివాగా సరిహద్దు దగ్గరున్న మన ఆర్మీ అన్నల చేతులకు రాఖీలు గట్టి రక్షాబంధన్ వేడుకలు చేసిర్రు ఈ అక్కలంతా.
ఇక్కడ పొడుగుత లైన్ ఉన్నది. దేవుడి దర్శనం కోసం గిట్లా అనుకునేరు. కాన్పూర్ జైలు కాడికి వచ్చిన అక్కలు చెల్లెలన్నట్టు జైలు లోపట బందీగున్న అన్నదమ్ములకు రాఖీలు కట్టేందుకు వచ్చినోళ్ళు వీళ్ళంతా. శానా రోజుల తర్వాత అన్నల్ని చూసిన చెల్లెళ్ళు, తమ్ముళ్లను చూసిన అక్కల ముఖాలు చంద్రబింబం లెక్కనే ఎలిగిపోయినాయి. అహ్మదాబాద్ సబర్మతి జైలున్న ఖైదీల తోడబుట్టినోళ్లను కలిసే అవకాశం కల్పించిర్రు. చూడుండ్రి, కాసేపు జైలున్న మన బాధను మర్చిపోయేటట్టు చేసిర్రు తోడబుట్టినోళ్ళు వచ్చి. ఏదో క్షణికావేశంలో చేసిన తప్పు ఇంత పెద్ద శిక్ష పడుతుందని అనుకోలేదని చెల్లెల్ని పట్టుకుని ఏడ్చిర్రు కాసేపు అన్నలు. ఇక బీహార్లా చెట్లను పోతం పెడుతున్నారని సీఎం నితీష్ కుమార్ సారు ఈ ఉపాయం చేసిండు. వెనకటికి ఒక్క ఇంట్లో ఇద్దరు ఆలుమొగులు ఉండేటోళ్ళు. ఇద్దరే ఉంటే ఏళ్ళు ఉండదు కదా, ఉడికేసుకుని తినొచ్చు, తడికేసుకుని వండొచ్చు. కానీ ఆ భార్య గయ్యాలిది. పాపం అమాయకుడైన భర్తను ఒకటే ఉరుపట పట్టేది. అయ్యో పాపం. మీదికెళ్లి భార్య మన కుటుంబ విషయాలు బయటికి పోతున్నాయి, అట్లా పోవద్దు అని అంటే మీ చేతుల్లోనే ఉంది అని అనేది. అదెట్లా? నేనేం చేస్తానంటే నేను కోపంతో కొట్టినా తిట్టినా మీరు అరవకూడదు, బయటికి పోయి చెప్పుకోకూడదు అని అనేది. అయ్యో పాపం భర్త. అయినా అలా ముచ్చట్లు మరి బయటికి ఎట్లా తెలిసేటిరా? ఇంకెట్లా? గయ్యాలి భార్య నోరు ఏమన్నా చిన్నగా ఉండేదా? గట్టిగానే మొత్తుకునేసరికి ఇరుగు పొరుక్కిన పడేది. అరే కర్మం పాడుగాను. పుసుక్కునా ఏమైంది అప్పారావు? మీ ఆడాలు కొట్టిల్లా అని వాళ్ళని అడిగితే కష్టమే కదా. మామూలు కష్టం కాదా భర్తది గాని ఇప్పటికి ముచ్చటైతే చూద్దాంపా. ఆదివాసులు అంటేనే అందమైన అడవి, కొండ కోనల నడుమ జీవితం. చుట్టూ చెట్టు చేమ, పక్షుల కిలకిల రాగాలు, మూగజీవుల సందళ్ల నడుమ జీవితం. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైతున్నా అడవి బిడ్డల బతుకులు ఇంకా ఏం మారలేదు, అట్లనే ఉన్నాయి. ఇలా ఆదివాసీ దినోత్సవం అని ఊరు వాడ సంబరాలు చేసినాయి 2 తెలుగు రాష్ట్రాలు. ఇక సీఎం చంద్రబాబు సారు తాండాలలో బతుకుతున్న ఆదివాసుల కాడికి పోయి వాళ్ళు వండిస్తున్న పంటలను, మంచి చెడ్డలను విసారించి వాళ్ళ చేతులతోనే చేయించిచ్చిన కాఫీ తాగి ముచ్చట్లు పెట్టిండు. ఏమొస్తున్నది సారు, ఇప్పుడే మొదలు పెట్టినామని అంటే ఆర్గానిక్ బిస్కెట్లు కూడా అమ్మురు అని చెప్పిండు. నీ ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా? నీ అనుభవం ఏంటి? బాగా అమ్ముతున్నావా? ఎన్ని అమ్ముతున్నావు? 5,000 లాభం. ఈ రోజు మనం ఇచ్చే అష్యూరెన్స్ సార్, వీ గివింగ్ దెమ్ అబౌట్ 50,000 to 60,000 per month. కెన్ యూ మేక్ ఇట్ సింక్ విత్ మిల్లెట్స్? మిల్లెట్స్ బిస్కెట్స్, మన దగ్గర మిల్లెట్ కుకీస్ ఉన్నాయి సార్. కుకీస్ అన్ని చేసి ప్లస్ చాక్లెట్. ఇక అటెంక చెల్లెలతోని రాఖీ కట్టించుకొని ఇట్లా మాట్లాడిండు. నేను కష్టపడేది డబ్బులుండే వాళ్ళ కోసం కాదు, నేను కష్టపడేది మారుమూల ఉండే ఇలాంటి పేద కుటుంబాల కోసం కష్టపడుతున్నాను తప్ప ఇంకోటి కాదు. సంపద సృష్టించి ఆ సంపద మళ్ళీ పేదవాళ్ళకు అందుబాటులో పెట్టాలి. డబ్బులుండే వాళ్ళతో సమానంగా పేదవాళ్ళు కూడా మెరుగైన జీవన ప్రమాణాలుంటే అదే నిజమైన సమాజం. ఆ సమాజం కోసమే నా జీవితాంతం ఈ పేదవాళ్ళని పైకి తీసుకురావడానికే కష్టపడతాను, అంకితం చేస్తానని మరొక్కసారి ఈ పవిత్రమైన రోజున మీకు విజ్ఞప్తి చేస్తున్నా. లీడర్ల మాటలు ఎట్లున్నా ఇప్పటికీ ఆదివాసులకు మంచి రోడ్డు లేక డోలీ మూతలే దిక్కైతున్నాయి. వాళ్ళ పిల్లలకు మంచి చదువు లేదు, చేద్దామంటే కొలువు లేదు. అభివృద్ధి పేరిట ఆదివాసీ గూడాలు ఖాళీ చేయించే శక్తులు ఉటుకొస్తున్నాయని ప్రజా సంఘాలు లొల్లి చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఆదివాసీ సమాజాన్ని పట్టిపీడుస్తున్న సమస్యలను ఎల్లగొట్టి వాళ్ళ బతుకులల్లా వెలుగులు నింపుతారేమో చూడాలే. అవురా, ఈ నడుమ ఏందో ముచ్చట తెగ తిరుగుతున్నది కదా ఆడోళ్ళ మీద మొగోళ్ళ మీద. దినాం నిత్యం వస్తేనే
ఉంటూనే ఉంటాయి. నీ కంట్లో ఏం పడ్డదో చెప్పు. అంటే ఈ లోకం మీద ఆడోళ్లే ఎక్కువగా అపార్థం చేసుకుంటారట కదా. అదా డిక్షనరీలా మిస్ అండర్స్టాండ్ అని ఉంటది కానీ జెంట్స్ అండర్స్టాండ్ అని ఉండదు కదా అని లాజిక్లు తీస్తున్నారు. అట్లంటే అదే నిఘంటువులో ఇంటెలిజెన్స్ అని ఉంటది కదా, మరి వాళ్ళు తెలివైన వాళ్ళ ఇంటలీ గర్ల్స్ అని లేదు కదా అని అంటున్నారు. ఈ లాజిక్లు లేని మ్యాజిక్లు మన దగ్గర నడువే అని చెప్పాలకు. అటెన్కే చెప్తా గానీ పాకి ఇక్కడైనా కథ చూద్దాం. ఏహే ఎక్కడిది, పండుగ పూట కూడా పాలిటిక్స్ చేసిర్రు మన లీడర్లు. సిట్టు విచారణకు పోయిన బండి సంజయ్ అన్న కేసీఆర్ కేటీఆర్ల మీద ఫోన్ ట్యాపింగ్ ముచ్చట్ల గట్టిగానే ఇరుసుకపడ్డాడు కదా. ఇక ఆ ముచ్చట్ల బండి సంజయ్ నీది తప్పైందని ఒప్పుకోకుంటే నేను లీగల్ నోటీస్ పంపిస్తా అని ఎక్స్ లో పోస్ట్ పెట్టిండు రామన్న. ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్యా, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో నాది. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి పెట్టిన ఒక చెత్త కేసుకు సంబంధించి ఆయన ఏదో పోయి అక్కడ ఓ సాక్ష్యం ఇవ్వడానికి పోయి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు, గంటకు ముందు కరీంనగర్లో మాట్లాడిన మాటలు చూస్తే ఒక విషయం నిర్ధారణ ఏంటంటే బండి సంజయ్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కనకపు సింహాసనమున శునకము అనే సామెత ఇటువంటి నాయకులకు సరిగ్గా అతికినట్టు జరిగిపోతుందనే విషయం నేను మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. బో శ్రీధర్ అన్న కూడా మాటలు బాగానే నేర్చిండు. అవునే సంజయ్ అన్న నోటీసులు పంపుతాడట కదా, మరి రామన్న ఏం చేస్తామంటావు? అట్లా నోటీసు కూడా నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జైల్లో ఉంటారు. అంతే అంటవా? అటు రామన్న దగ్గర అంటున్నాడు, ఇటు సంజయ్ అన్న కూడా తగ్గేదే లేదని అంటున్నాడు. పోర్రి పాలల్లో ఏముంటాయిరా? ఇదేం ప్రశ్న, పనికిరాని ప్రశ్న. పాలల్లో ఏముండే? అరే పాలల్లో ఏమో ఉంటాయని అంటారు కదా. ఏముంటాయి? ప్రోటీన్లు, విటమిన్లు. గసంటే ఉంటాయని అంటారు కదా. అయినా ఇప్పుడు నీది పాలు తాగే వయసా? ఎప్పుడో తాగాల్సిన పాలు అప్పుడే తాగాలి. అయ్యో పాలు తాగకపోయినా చాయ్ అయినా తాగుతాం కదా. అసలు ఈ చాయ్ ఏంది, ఈ పాలు ఏంది చెప్పు అసలు. నమ్మకానికి అమ్మసంటి పాలు తెచ్చుకుంటే మనల్ని మోసం చేసిరని అంటున్నాడు గీ అన్న. ఓష్ని గీదెక్కడ కథ ఎవలాలు. పాప ఏడుస్తుందని పాలు పడదామని దుఃఖం పోయి ఈ పాల ప్యాకెట్ పట్టుకొని వస్తే అందులోకెళ్ళి పురుగులు వెళ్ళినాయి. అగ చూడుండ్రి ఎట్లున్నాయో. ఏంటన్నా పాలు కొంటే 1+1 ఆఫర్ కింద ఇంకో పాల ప్యాకెట్ ఇస్తారు గాని వీళ్ళు మాత్రం పురుగుల్ని ఇచ్చిరన్నట్టు. డేట్ చూస్తే ఇయాల్టిదే ఉన్నది. అవునన్నా ఎప్పుడు కొన్నావు, ఎక్కడ కొన్నావు ఈ పాల ప్యాకెట్? ఈ పాల ప్యాకెట్ ప్రియా పాల ప్యాకెట్ నిన్న రాత్రి 9:30కు తీసుకోపోయినా. ఈ పాల ప్యాకెట్ మీద డేట్ చూస్తే ఇవాళది ఉంది, కానీ నేను కొనుగోలు నిన్న చేసిన రాత్రి. ఇవాళ మార్నింగ్ 6కి ప్యాకెట్ విప్పి గంజులో వేయగా దీంట్లో పురుగులు వెళ్ళినాయి. చూడుండ్రి మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూస్తే పురుగులు ఉండును అన్నట్టు పాల ప్యాకెట్ కథ అట్లనే ఉన్నది. నమ్మకానికి అమ్మ లెక్కుంటాయి మా పాలు అని ప్రచారం చేస్తే కొన్నాం గాని గిట్లా పురుగులు ఉంటాయని తెలిస్తే ఎవరు కొంటారని అంటున్నారు. ఓ జనాలు జర 1-2 సార్లు చూసుకోర్రి. ఏ పాకెట్లో ఏముందో తెలుస్తలేదు ఇయ్యాల రేపు. అన్నీ ఉన్నా అల్లున్నట్ల శని ఉంటే ఏం చెప్తాం రా? పండుగ పూట శని శుక్రానే మాటలు ఎందుకు చెప్పురా? నీళ్లు నిండుగున్న వరుణ్ బ్రో కుళాయి తిప్పుతలేడు కదా. మంచిగున్నది. ఓ దిక్కు దునియా మొత్తం వానలు వరదల దెబ్బకు బిక్కముఖం వేస్తుంటే కుళాయి తిప్పాలా నీ? కాదా అంత కొట్టుకుపోతున్నట్లే ఉంది కానీ శ్రీకాకుళం దిక్కు చూడు. పాపముల్లా పాపం. ఏంది వరుణ్ బ్రో, ఏంది గిది? ముందే కూసింది కోయిల అన్నట్లు ఊరుకు ముందే ఉరుముకుంటా మీదొచ్చి పడ్డాడట వానదేవుడు. కర్రెమబ్బులతోని మీరేం వర్రీ కాకుండ్రి అని ధైర్యమిస్తే అందరూ పంటలేసిండ్రు. ఇక అటెన్క అడ్రస్ లేకుండా పోయిండట పాపం. శ్రీకాకుళం దిక్కు రైతుల గోస కాదు పోన్రి. ఓ దిక్కేమో ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్నాయి వరదలతోని. మన దేశంలోనే కాదు బయటి దేశాల్లో కూడా గట్టిగానే డ్యూటీ చేస్తున్నాడు వానదేవుడు. కానీ వీళ్ళ మీదేం పగబట్టిండో కదా. కప్పలకు పెళ్లిళ్లు చెయ్యాలి, సంబంధాలు చూడాలని పెళ్లిళ్ల పేరాలను వెలుద్దామని చూస్తున్నారట కొందరు జనాలు. అయినా ఏం వరుణ్ బ్రో, ఏందికి పంచాయతీ? కురిసేదేదో అన్ని దిక్కుల నిమ్మలంగా వడరాదు. ఒక దిక్కు ఎండగట్టుడు, ఇంకో దిక్కేమో ఈగేసుకొని ఉరుకుడు. ఏంది సామిగిదే? ఎన్నేళ్లు సాలిసాలని జీతాలు దొరకని లీవులు కూసుంటే నడుం నొప్పి వర్క్ ప్రెజర్ తో ఆగాగు.
ఏందో ఇడిచేస్తే చదువుతూనే ఉన్నావు. నువ్వు సాలిసాలని జీతాలు తీసుకుంటున్నావా? నెలకు 4 మాటల లీవులు పెడతావు, 4 వీక్ ఆఫ్లు తీసుకుంటావు, నీకు లీవులు దొరుకుతలేవా? ఇంకేమన్నావు? రేవుల తాడి చెట్లు ఎక్కున్నావు, నీ కూసుంటే నడుము నొప్పి, ప్రెజర్తోనే తలనొప్ప. నా గురించి కాదురా, జనాలంతా కొలువులు చేసే టైంలో గిట్లనే కదా అంటారు. మరి ఎందుకు చేస్తున్నారో వాళ్ళకన్నా తెలియాలి కదా అంటున్నా. కొలువులు చేయక దొంగ కొలు పట్టుకోమంటావా ఎట్లా మరి? కుటీర పరిశ్రమలు నడుపుకోవాలరా. అగో ఒక పెద్ద మనిషి చూడు కుటీర పరిశ్రమ నడుపుకుంటున్నాడు. పోలీసు వాళ్ళు గౌరవించి సన్మానిచ్చిర్రు. ఆహా, గా సక్కదనాల ముఖం మా ముఖాన పెడితే మేం కూడా చూస్తాం కదా అని అనుకుంటే మీ మొహాలు మండ గట్ల పోటువలు కొడతారేంది అని మొహం మోకాల నడుమ దాసుకున్నాడు. మరి ఈ పెద్ద మనిషి ఏం చేసిండా అంటే రాను రాను జనం నడుమకు రాకుండా మాయమైతున్న నాటుసారా కంపెనీ నడుపుతున్నాడట. చిన్నపాటి కుటీర పరిశ్రమే ఉన్నదట. కింటాల బెల్లం, సారా సామాన్లతో పాటుగా 100 లీటర్ల సారా కూడా దొరకబట్టిన పోలీసోళ్ళు. బిడ్డ నీ పనుందే అంటున్నాడు విశాఖ దిక్కు పోలీస్ కాకలు. ఏంది కాక అంటే కొలువులు చేస్తే ఏమొస్తది, సిగ్గుమానం విడిచేస్తే గిసొంటి పనులు బోచ్చడి చేయొచ్చు అని అంటున్నాడు. కానీ గసొంటోళ్ళని లోపట నూకేటందుకే స్టేషన్ లాకప్లు, జైలు గదులుంటాయని తెలియదు కావచ్చు. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.